మనం మాట్లాడదాం. అండ్ ఇక్కడ ముఖ్యంగా మరొకటి అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. ఇది రాజ్యసభ ఎవరికి ఇవ్వాలి అనేది కూటమి నేతలు ఇష్టం. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ ప్రెరోగేటివ్ అది. పవన్ కళ్యాణ్ ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అవును, తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళిద్దరూ అనుకుని మాట్లాడుకుని వాళ్ళకి ఇచ్చారు. దీనిలో ఎవరికి అభ్యంతరం లేదు. అభ్యంతరం వ్యక్తం చేస్తే అది అభ్యంతరకరం కూడా. కానీ ఇక్కడ కొంతమంది రేస్ చేస్తున్న అంశాలు ఏంటంటే వంగవీటి రాధా అంశాన్ని కూడా మళ్ళీ తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. అప్పుడు సీటు దక్కలేదు. అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల కోసం కష్టపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. అండ్ 2024 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో వంగవీటి రాధా ప్రచారం చేశారు కూటమి అభ్యర్థుల తరపున. ఆయనకి సీట్ ఇవ్వకపోయినా కూడా అందరూ ఏమనుకున్నారు, ఓకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వంగవీటి రాధాకి సముచిత స్థానం ఉంటుంది, అట్లీస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకుంటారు అనుకున్నారు. 2 సార్లు ఎమ్మెల్సీలు భర్తీ జరిగినాయి, కానీ వంగవీటి రాధాకి ఇవ్వలేదు. ఇప్పుడేమో రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది వంగవీటి రాధా పేరు ఎక్కడా కనిపించలేదు. మరి రాధా అభిమానులు, ముఖ్యంగా రాధాకి అభిమానులు లేకపోవచ్చు, కానీ వంగవీటి వారసుడిగా రాధాకి అభిమానులు ఉన్నారు. వంగవీటి అభిమానులే, వంగవీటి మోహన్ రంగ అభిమానులే ఇప్పుడు రాధా అభిమానులుగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వంగవీటి అభిమానులు క్వశ్చన్ చేస్తోంది ఏంటంటే, వంగవీటి వారసుడికి మళ్ళీ అవమానం జరిగిందా, ఎందుకు కన్సిడర్ చేయడం లేదు? ఓకే ఆయన సీట్ ఇవ్వలేదు, సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు, ఎందుకు వంగవీటి రాధాని లైట్ తీసుకుంటూ ఉన్నాయి పార్టీలు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా పరిచయస్తుడు, మంచి మిత్రుడు వంగవీటి రాధా. ఎందుకు రాధాని ఎందుకు లైట్ తీసుకుంటారు? వంగవీటి రాధా వంగవీటి మోహన్ రంగ వారసుడు. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి కొంత ఆయనకి చేయాల్సిన సపోర్ట్ చేశారు. అయితే 2009లో ప్రజారాజ్యం రావటం, దానికి చిరంజీవి పెట్టిన పార్టీ కావటం, కొంత కాపు సామాజిక వర్గంలో మిగతా నేతలందరూ ఒక్కసారిగా సరే మన చిరంజీవి మన నుంచి వచ్చారు కాబట్టి అనే నేపథ్యంలో అందరూ లీడర్స్ అందరూ ర్యాలీ అయిపోయారు. చాలామంది, కిమిడి కళా వెంకట్రావు, చాలామంది తర్వాత మనం చూసాం మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాసు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన, వేదవ్యాసు, వంగవీటి రాధా, వీళ్ళందరూ ప్రజారాజ్యంలోకి వచ్చేశారు. వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు, ఫలితాలు అనుకున్నంతగా సఫలీకృతం కాలేదు, ఇదంతా జరిగిపోయింది. అది పూర్వరంగం. అయితే వంగవీటి రాధా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత కనెక్ట్ అయిన వాతావరణం మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి వచ్చేసారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఒకటి వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీ ఎందుకు కన్సిడర్ చేయలేదనేది ఒక పాయింట్, అది ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ టైంలో ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది, రాజ్యసభ వచ్చేటప్పుడు రాజ్యసభ అని ప్రచారం జరిగింది. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బట్ వంగవీటి రాధా పేరు వినిపిస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ వంగవీటి రాధా తప్పిదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వంగవీటి రాధా 2009లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి అయ్యేవాడు. వంగవీటి రాధా పార్టీ మారుతున్నాడు అని తెలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి వంగవీటి రాధా తన మాట ఏంటి, నువ్వు ఎక్కడికి పోతావు, నువ్వు గెలుస్తున్నావు, నువ్వు మంత్రివర్గంలో ఉంటావు అన్న ఒక సిగ్నల్ పంపించారు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ తనయుడుగా, ప్రెజర్ ఉంది కదా, ప్రజారాజ్యంలోకి రావాలి, మీరు పోటీ చేయాలి అంటే ప్రెజర్ ఉంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కాపులు చిరంజీవి వచ్చారు కాబట్టి కనెక్ట్ అయ్యారు. కానీ ఆ సందర్భంలో నేను చెప్తున్నా, 2009లో కనుక కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యేవాడు. సరే ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. కరెక్ట్గా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే వాతావరణం ఉన్నప్పుడు టీడీపీలోకి వంగవీటి రాధా వెళ్ళారు. సీట్ వచ్చిందంటే సీట్ కూడా ఇవ్వలేదు. కానీ వైసీపీలో ఉండుంటే ఖచ్చితంగా సీట్ వచ్చేది, మంత్రి కూడా అయ్యేవారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యేవారు. ఎందుకంటే అక్కడ సింపుల్ ఈక్వేషన్. విజయవాడ, కృష్ణా జిల్లా విజయవాడ సిటీ పరంగా వంగవీటి రాధాకి సీట్ ఇవ్వటం, వంగవీటి రాధాకి వంగవీటి మోహన్ రంగకి ప్రాధాన్యం ఇవ్వటం అనేది కాదు. అక్కడ కమ్యూనిటీకి, ఆ బేస్గా అందరికీ ఒక ఊతం ఇవ్వటం, ఇది ఈక్వేషన్. అంటే ఆయన 2009లో ఒక రకంగా రాజకీయంగా తప్పిదం చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న అంచనా ఆయనకు లేకపోవడంతో ఒక తప్పు చేశారు. వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు, దగ్గర అవ్వలేదు. ఆ రాజకీయాలు అలాగా కంటిన్యూ అయిపోయాయి. అలాగే 2024 ఎన్నికల్లో కూడా ఆయన విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆయన ఆశించిన వంగవీటి రాధాకి 2024లో విజయవాడ సెంట్రల్ సీట్ దక్కలేదు. విజయవాడ సెంట్రల్ బోండా ఉమాకి ఇవ్వడం అనేది మనం చూసాం. అంటే తర్వాత లేదు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది.
అది జరగలేదు. లేదు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కుతుందని అన్నారు. అది కూడా పక్కకు పోయింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఎక్కడ కూడా ఒక ప్రామినెన్స్ అనేది లేకుండా వంగవీటి రాధాకు అయిపోయింది అనేది వాస్తవం. అయితే వంగవీటి రాధాకు ఆ విధంగా జరగటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది వంగవీటి రాధా అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ అదే సందర్భంలో వంగవీటి రాధా అనుకున్నంత స్థాయిలో రాజకీయంగా ఏం జరగబోతుందన్న అంచనా కూడా వేయలేకపోతున్నారు అన్న చర్చ కూడా మరోవైపు సాగుతోంది. ఈ రాజ్యసభ నేపథ్యంలో మళ్ళీ వంగవీటి రాధా పేరుని కొందరు తెర ముందుకు తెచ్చారు. కానీ ముందు నుంచి అంతగా ప్రచారంలో లేదు, వంగవీటి రాధా పేరు అంతగా ప్రచారంలో లేదు. కానీ ఏదో ఒకటి అడ్రస్ చేస్తారంటే మరి ఏమి అడ్రస్ చేస్తారు వంగవీటి రాధాకు అనేది మనం వెయిట్ చేయాల్సిన అంశం. రైట్. చాలా మంది కాల్ చేస్తూ